తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వృధా చేత అంటే వృధా ప్రయాస వల్ల మీకు పనులు అవుతాయి. కొన్ని పనులు ఆటంకం ఉంటాయి. కొన్ని పనులు అసలు నెరవేరకపోవచ్చు. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఆరోగ్య భంగం కనబడుతోంది. మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎందువల్లంటే మీ మాట వల్ల మిత్రులతో వాళ్ళని దూరం చేసుకునే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దూర ప్రయాణాలు చేస్తారు. కొన్ని అనుకూలమైన ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ఖర్చులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏవి ఉపయోగపడేవి, ఏవి ఉపయోగపడనివి అనేది బేరీజు వేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేయండి. ప్రయాణాల వల్ల అలసట, కొంత చిరాకులు వస్తున్నాయి కాబట్టి మీరు ఈరోజు పఠించవలసిన మంత్రము సూర్య ఆరాధన, సూర్యుడికి సంబంధించిన మంత్రము, సూర్య ఆరాధన, సూర్య అష్టకము, సూర్యుడి యొక్క దర్శనము చేసినట్టయితే కనుక ఇటువంటివన్నీ మీకు తొలగిపోతాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు కూడా వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక ఈ రోజు మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ రోజును ఉపయోగించుకుని ఈ రోజు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుని లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేసి లేదా స్వామివారికి అభిషేకం చేసి కనుక మీరు చేసినట్టయితే మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి శత్రువులు పెరిగే అవకాశం కనబడుతోంది. చుట్టుపక్కల వారి వల్ల అంటే మీ ఇంట్లోనూ బయట కూడా అపవాదులు పొందే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రోజును వ్యవహరించండి. దేహానికి సంబంధించి అంటే శరీరానికి సంబంధించిన అందులోనూ ఎముకలకి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తరువాత మీరు మాట్లాడేటప్పుడు చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వవద్దు. ఎవరైనా సలహా ఇచ్చినా మీరు పాటించద్దు ఈ ఒక్క రోజుకి. దాన్ని వాయిదా వేసుకోండి. సంఘంలో పేరు ప్రఖ్యాతలైతే మాత్రం మీకు వస్తాయి. పాత మిత్రులను కలుస్తారు. వారి వల్ల మీకు లాభాలు చేకూరుతాయి. దూర ప్రయాణాలు చేయడం వల్ల అలసట, ధన నష్టము కలుగుతుంది కాబట్టి దూర ప్రయాణాలను వాయిదా వేసుకోండి. దైవారాధన కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. తరువాత ఇందులో ఉండే అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు కూడా ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏదైనా పని నిమిత్తంగా చెయ్యాలి అని అనుకుంటే కనుక దాన్ని వాయిదా వేసుకోండి. ఎందుకు అంటే తప్పనిసరిగా చేస్తాను అని అనుకుంటే కనుక ఈ రోజు మీరు చేసిన పని మీరు భవిష్యత్తులో ఫలితాలను అనుభవించవలసి వస్తుంది కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. మీరు శనేశ్వరుడి ఆలయాల దర్శన, నవగ్రహాల ప్రదక్షిణ, నవగ్రహ ఆలయ దర్శన కనుక చేసినట్టయితే ఈ చిన్ని చిన్ని ఒడిదుడుకులను మీరు గట్టెక్కవచ్చు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ప్రశాంతత భంగం కలుగుతుంది. ఓర్పుతోనూ కష్టంతోనూ అతి కష్టం మీద మీరు మీ కార్యసిద్ధిని చేసుకోగలుగుతారు. వ్యాపారంలో కొద్దిపాటి లాభాన్ని మాత్రమే మీరు చవి చూడగలుగుతారు. దైవపరమైన కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఎందు ఆసక్తి చూపిస్తారు. ఆ కార్యక్రమాలను చేస్తారు. స్త్రీ వల్ల లాభం పొందుతారు. అలాగే మీ ఇంట్లో కానీ మీ మిత్రుల యొక్క కానీ లేదా మీకు తెలిసిన వారి వల్ల ఒక చిన్న ప్రమాదాన్ని కానీ చిన్ని అపనింద కానీ లేదా ఒక చిన్న ఆటంకం కానీ మీరు పొందబోతారు. వారు ఎవరు అన్న విషయాన్ని మీరు యోచించుకోండి. మిమ్మల్ని నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనబడుతోంది కాబట్టి వారు ఎవరు అనేది మీరు యోచన చేసుకోండి. మీ యొక్క కీలకమైన నమ్మదగిన లేదా అంటే అత్యంత గోప్యమైన విషయాలను మీ పక్క మిత్రులకి కూడా చెప్పవద్దు. ఎందుకంటే వారే మీకు తిరిగి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తర్వాత వ్యవసాయదారులకు కొంత ఊరట కలుగుతుంది. చాలా మీరు ఆశించినంత కాకపోయినా కొంత లాభాలైతే వచ్చే అవకాశం ఉంది. రుణాలను తీర్చేస్తారు. కొత్త రుణాల జోలికి ఈ రోజు వెళ్ళకండి. అకాల భోజనం చేసి రావాల్సి వస్తుంది. దానివల్ల మీకు ఆరోగ్య నష్టం కలుగుతుంది కాబట్టి దాన్ని తినకపోవడమే మంచిది. ఎందుకంటే తిని అనారోగ్యం తెచ్చుకునే దానికన్నా వాయిదా వేసుకోండి. అది మీ ఇష్టము. అది భోజనం కాబట్టి అది మీ ఇష్టము. అయితే ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే మీరు సూర్యారాధన చెయ్యండి. సూర్యుడిని దర్శించండి. అంటే ప్రాతకాలాన్ని సూర్యుడిని దర్శించండి. సూర్యుడికి అభిషేకం అంటే అర్ఘ్యం ఇవ్వడం అనమాట. సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయితే కనుక
ఈ చిన్ని చిన్ని లోటుపాట్లు, చిన్ని చిన్ని ఒడిదుడుకులు మీరు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి మీ కోరికలు నెరవేరే చక్కని శుభ సమయం కాబట్టి మీరు ఏదైనా ఆ తలచినా, ఏదైనా కార్యక్రమం చేపట్టినా ఈ రోజు చాలా సక్సెస్ సాధిస్తారు. కాబట్టి మీరు ఇంకొక థాట్ పెట్టుకోకుండా శుభ్రంగా స్టార్ట్ చేసుకోండి. కొన్ని పనులు మీరు వాయిదా వేయడం వల్ల భవిష్యత్తులో మంచి విజయాన్ని సాధిస్తారు కాబట్టి ఏ పని వాయిదా వేయవచ్చు, ఏ పని వాయిదా వేయకూడదు అది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రణాళిక వేసుకోండి. తర్వాత విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. టెంపరరీ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. కొంతకాలం కష్టంగా ఉన్నా కానీ భవిష్యత్తులో దానివల్ల మీకు ఉపయోగం కలుగుతుంది. ఇందులో ఈ రాశిలో ఉండే స్త్రీలు గాని, పురుషులు గాని వివాహ ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ రోజు చాలా చక్కగా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. మీరు పఠించవలసినది నరసింహస్వామి మంత్రము, హనుమాన్ చాలీసా మంత్రము లేదా నరసింహస్వామి అష్టకము, ఆలయ దర్శనము, హనుమాన్ చాలీసా, హనుమంతుడి ఆలయము దర్శనం చేయడం చెప్పదగిన సూచన. ఇది ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. నమస్తే అండి.